ప్రతి ఇంట్లో వుడెన్ కబోర్డ్స్ అనేవి సాధారణమైంది. కిచెను, లివింగ్ రూము, బెడ్రూము అండ్ బాత్రూంలో కూడా వీటి వాడకం ఎక్కువైనది. మనం ఈ కబోర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. తత్ఫలితంగా జిడ్డు మరకలు అనేవి అవుతూ ఉంటాయండి. ఈ వీడియోలో మనం జిడ్డు మరకల్ని ఎలా తొలగించాలో చూద్దామండి. ఇందుకోసం నేను కొలిన్ స్ప్రేని తీసుకున్నానండి. వుడెన్ కబోర్డ్స్ పైన ఎక్కడైతే జిడ్డు ఉందో అక్కడంతా మనం ఈ స్ప్రేని స్ప్రే చేసుకోవాలండి. మళ్ళీ స్క్రబ్బర్తో బాగా రుద్దాలి. సో మనకి అక్కడక్కడ కొంచెం రాదండి, కొంచెం హార్డ్గా ప్రెస్ చేసి రుద్దాలి. తర్వాత క్లాత్తో బాగా నీట్గా తుడిచేవాలండి. మన వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఇన్ కేస్ వాటర్ని వాడామనుకోండి మన కబోర్డ్ డోర్ అనేది ఉబ్బిపోతుందండి. సో ఖచ్చితంగా మనము స్ప్రేనే వాడాలి. లేకపోతే వెనిగర్తో అయినా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ నాకు చాలా జిడ్డు ఎక్కువ ఉందండి. ఇక్కడ రుద్దడానికి నాకు ఎక్కువ టైం అయితే అయ్యింది. మంత్లీ వన్స్ మనం వుడెన్ కబోర్డ్స్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువ శ్రమ ఉండదండి. కబోర్డ్స్ని ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయడం వల్ల కబోర్డ్ షైనింగ్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మన బెడ్రూమ్లో కూడా మనం వుడెన్ కబోర్డ్స్ అయితే ఇచ్చుకుంటాం కదా, వాటిలో కూడా జిడ్డు మరకలు అనేది ఉంటుందండి. వాటిని కూడా కొలిన్ వేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. సో వాటర్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండి ఎక్కడ కూడా. నేనైతే హాల్లో ఈ ప్లైవుడ్తో ప్లస్ గ్లాస్తో ఆర్చ్ వచ్చేటట్టు చేపించుకున్నానండి. ఇక్కడ కూడా నాకు జిడ్డు అనేది ఏర్పడుతుంది. సో అందువల్ల నేను ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కొలిన్ని స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటానండి. సో ఈ వీడియోలో మనం వుడెన్ కబోర్డ్ షైనింగ్ని తిరిగి పొందడం ఎలాగో చూసాం కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ఉన్న కబోర్డ్స్ని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.